ఏది ఎక్కడ ఏది ఏందయ్యా అర్ధరాత్రి పూట నీ గత్తరా? అడిగితున్నా నా కాలు తొక్కింది, దాన్ని కాల్చి పారేస్తాను. ఎక్కడ? అవును, నువ్వు కాలుస్తావని పట్నం కూడా వచ్చింది అడుగుతున్నా. పగలంతా అడ్డమైన గడ్డి తింటావు, అది అరక్క రాత్రి పూట పీడకల్లు వచ్చి పిచ్చికేకలేస్తుంటావు. ఓహో డ్రీమా? డ్రీమ్. కళ్ళు మూసుకొని పడుకోవయ్యా. ఇప్పుడేంటండి వచ్చేవారు కాస్త అందులో కూడా రావచ్చుగా. చెయ్యి పెదవ ఆలోచనలు నువ్వును. గొలుసు గొలుసు చూడు, నువ్వు అడిగినట్టుగా గొలుసు తెచ్చిచ్చాను. మా బామ్మతో పొరపాటును కూడా నిజం చెప్పకూడదు, సరేనా? సరే. ఇంకో మాట, ఈ గొలుసు పెట్లో దాచుకో. మెళ్ళో వేసుకుని మా బామ్మ కనిపించావు అంతే, నేను చట్నీ, నువ్వు డబుల్ రోస్ట్ దోశ. అలాగైతే దీన్ని చీకట్లోనే ఒకసారి వేసేసుకుని అందం చూస్తానే. నువ్వు చీకట్లో వేసుకో, వెలుతురులో వేసుకో, అది వేసుకుని మా బామ్మకు మాత్రం కనిపించుకో. సరే. కొంచెం ఈ కొక్కిని తగిలించరా. ఇదిగో, ఇప్పుడు నిన్ను ముట్టుకుని నేను స్నానం చేయలేను. ముట్టుకోరా. ఆహా. అమ్మా సీత, ఒక లోట మంచినీళ్ళు తీసురామ్మా. రాజ్యం ఓయ్ రాజ్యం. ఓయ్ ఆ రోజు గుర్తుందా నీకు? ఏ రోజు? ఓ 40 ఏళ్ళు వెనక్కెళ్ళు. నేను వెళ్ళలేనబ్బా, నా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. అది కాదు, ఆ రోజు మన మొదటి రాత్రి. ఓ నువ్వేం చేసావో గుర్తుందా? గుర్తులేదు. ఓ పెద్ద లోటాతో పాలు తీసుకొచ్చావు. ఓ మా అమ్మ ఇచ్చుంటుంది, తెచ్చిచ్చుంటాను. ఆ పాలన్నీ నేను గుటుక్కున మింగి గుర్రు పెట్టి నిద్రపోయాను. అది నీకు మామూలే కదా. ఆ మర్నాడు నేను గురక పెట్టకుండా నిద్రపోయి ఉంటాను. ఎందుకు వచ్చిన కొక్కిరాయి మాటలయ్యా ఇవన్నీ. మాటల్లో ఉన్నా సంతోషపడిపోతే ఎలా రాజ్యం? ఇదిగో చూడు ముసలాయన, మనం మాటల్లో సంతోషపడాల్సింది, ఆనందించాల్సింది వెధవ కబుర్లతో కాదు. కృష్ణ రామ అనుకుంటూ రామాయణం భాగవతం ఇట్లాంటివి చెప్పుకుంటే పుణ్యం పురుషార్థం. అది కాదు రాజ్యం. అన్నట్టు నీ పక్క అక్కడుంది, చాలా దూరం వచ్చావు. ఏం అంటున్నావు? ఒంటో బాలేదా? అబ్బే అదేం లేదు బామ్మగారు, ఇంట్లో పని కాస్త ఎక్కువైంది, నిద్రపోతే సరిపోతుంది. పోమా నిద్రపో. ఏమయ్యా ముసలాయన, మంచినీళ్ళు కావాలా? వద్దులే, నువ్వే తాగు.